శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహరాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పాలి. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల యొక్క సంచారము బాగుందో మకర రాశికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి, విజయావకాశాలు ఉండడానికి, లాభాలు ఉండడానికి, అనారోగ్యం తగ్గిపోవడానికి, శత్రువులు తగ్గిపోవడానికి, మిత్రులు పెరగడానికి, అలాగే ధనము మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రావడానికి, అన్ని విధాలా మీకు ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడమే కాదండి, మనోబలం పెరుగుతోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటున్నాయి. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. పెట్టుబడులు లాభిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం కలిగించే అంశాలే. వీటన్నిటికన్నా కూడా ఇంకా అద్భుతమైన విషయము వారాంతంలోకి వెళ్ళేటప్పటికి. నిజానికి చెప్పాలంటే 1వ తారీఖు రాత్రే, వారాంతం కూడా కాదు, అంటే వార ప్రారంభంలో 2వ రోజున గురువు గారి యొక్క సంచారము 7వ స్థానంలోకి వచ్చి ఉంది. 7వ దృష్టి చేత మకర రాశిని చూస్తూ ఉండగా గురువుగారు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 గ్రహాల ఫలితాలు అద్భుతంగా ఉంటూ ఉండగా
ఇక సప్తమ దృష్టి చేత చూస్తున్నటువంటి గురువు గారు కూడా అనేక విధాల శుభాలు ఇస్తున్నారు. వివాహాది శుభకార్యాలు కుదరడానికి, కుటుంబం ఎక్స్పాన్షన్ అవ్వడానికి, కొత్త కుటుంబ సభ్యులు చక్కగా ఇంటికి రావడానికి, ఇంట శుభకార్యాలు మరిన్ని జరగడానికి, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, విద్య పెరగడానికి, కుటుంబ సభ్యులలో ఐకమత్యం పెరగడానికి ఎన్నో విధాలుగా గురువుగారి ఆశీస్సులు ఇస్తున్నారు, దోహదపడుతున్నాయనే చెప్పాలి. ఇంత అద్భుతమైనటువంటి గురుగ్రహ ఫలితాలు ఈ వారం నుంచే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఇక అస్సలు ఆలోచించనవసరం లేదండి. మకర రాశి వాళ్ళు ఇటు తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం కానీ, అటు సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం కానీ అనేక విధాల వీరికి మేలు చేస్తూ ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. చక్కటి ఎదుగుదల ఉంది. దీనిని బట్టే మిగతా అన్ని విషయాలలో కూడా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం శారీరక శ్రమ ఎక్కువ అవుతూ ఉన్నప్పటికీ ఫలితాలు చాలా చాలా బాగుంటున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, వీలైతే నవగ్రహాలకి దానాలు ఇవ్వండి, శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలన్నీ మీ సొంతం. వివాహాది శుభకార్యాలే కాదు, కొత్త వ్యాపారాలే కాదు, పెట్టుబడులు లాభించడమే కాదు, 10 మందిలో మీ మాట తీరు చాలా బాగుండి మిమ్మల్ని అందరూ ప్రశంసలు ఇవ్వడమే కాదు, ఎన్నో విధాలుగా జీవితం ఆనందమయంగా ఉంటుంది. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.